అమ్మ అని ఒక్క సింపుల్ వర్డ్ 4000 ఇయర్స్ నుండి సర్వైవ్ అవుతుంది. ఎన్నో రాజ్యాలు పోయాయి, కానీ ఈ లాంగ్వేజ్ సర్వైవ్ అయింది. అసలు తెలుగు ఎలా పుట్టింది? అది ఒక కింగ్డమ్ క్రియేట్ చేసిందా, లేదా మన పూర్వీకులు యాక్సిడెంటల్గా క్రియేట్ చేశారా? తెలుగు చరిత్ర ఇప్పటిది కాదు, 4000 ఇయర్స్ బ్యాక్ది. సౌత్ ఇండియాలో అప్పట్లో ఒక ఫ్యామిలీ లాంగ్వేజ్ ఉండేది. రీసెర్చర్స్ దాన్ని ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని అంటారు. ఆ లాంగ్వేజ్ నుండి తమిళ్, కన్నడ, మలయాళం అండ్ తెలుగు లాంటి లాంగ్వేజెస్ పుట్టాయి. కానీ మనం మాట్లాడే మాటల స్టైల్ స్లోగా డిఫరెంట్ అయింది. ఫస్ట్ తెలుగు క్లూ స్టోన్స్ మీద దొరికాయి. అరౌండ్ 6th centuryలో కంప్లీట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ కనిపించాయి. ఇమాజిన్ చేయండి, పేపర్లు కూడా లేని రోజులలో మన పూర్వీకులు తెలుగుని రాళ్ల మీద రాశారు. ఆ తర్వాత తెలుగుకి సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అమ్మ లాంటి నీటి వర్డ్స్కి విద్య, ధర్మం లాంటి సంస్కృత్ వర్డ్స్ మిక్స్ అయ్యాయి. ఈ కాంబినేషన్ వల్ల తెలుగు పవర్ఫుల్ అండ్ మ్యూజికల్గా మారింది. కానీ తెలుగుని లెజెండరీ లెవెల్కి తీసుకెళ్లిన వారు ముగ్గురున్నారు. ఫస్ట్ నన్నయ్య గారు, ఆయనని ఆది కవి అని కూడా అంటారు. ఆయన మహాభారతాన్ని తెలుగులో రాయడం స్టార్ట్ చేశారు. తర్వాత తిక్కన గారు దాన్ని కంటిన్యూ చేశారు. లాస్ట్కి ఎర్రప్రగడ గారు దాన్ని కంప్లీట్ చేశారు. ముగ్గురు కలిసి తెలుగు లిటరేచర్ హిస్టరీని మార్చేశారు. ఎందుకు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు? ఎందుకంటే తెలుగులో చాలా వర్డ్స్ స్మూత్గా వౌవెల్స్తో ఎండ్ అవుతుంది. తెలుగు మాట్లాడితే అది ఒక పాటలాగా వినిపిస్తుంది. అందుకే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. 1000 of years నుండి మన మాటల్లో ఉంది. మన పూర్వీకులు ప్రిజర్వ్ చేసిన ఈ భాషని మనం కంటిన్యూ చేస్తున్నాం. తెలుగు ఇజంట్ జస్ట్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.